యుద్ధం చేసేటప్పుడు అందరం అనుకున్నాం భయంకరంగా హిట్ అయిపోద్ది ఇది, పెద్ద బ్లాక్ బస్టర్. అసలు ఆ కిటికీలో తల ఇరుక్కునే సీన్ అయితే నవ్వలేక నాని అన్న బ్రేక్ చెప్పేసాను లిటరల్గా. అరే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోండి, అందరూ బ్రేక్, అందరూ హ్యాపీగా టీ తాగిరండి, చేసుకుందాం మనం అంటే. చేసేటప్పుడే మేము కింద పడి నవ్వుకున్నాం. కట్ చేసి ఏమైంది ఆ సినిమా జడ్జిమెంట్ అటు ఇటు అయింది. కొన్ని సినిమాలు ఏంది చేసేటప్పుడే ఏదో డబ్బులు ఇస్తారు చేసేస్తాం అనుకోండి, కట్ చేసి ఆ సినిమా భయంకరమైన హిట్ అయిపోతుంది. అలా హిట్ అయిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయి. నేను అసలు అనుకోని కూడా ఉండను. ఉదాహరణకి ఇప్పుడు విజేత అనే సినిమా ఉందన్న, విజేత అనే సినిమా ఉంది, మంచి హిట్ అనుకున్నాం. అంటే ఇంకా ఏ రేంజ్ హిట్ అంటే ఆ రేంజ్ హిట్ అయిపోద్ది అనుకున్నాం. కట్ చేసి అది ఆ రేంజ్ హిట్ అవ్వాలి, అది మన చేతుల్లో ఉండదు అంతే. కరెక్ట్. ఇప్పుడు మా ఫ్రెండు వాళ్ళ మామ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఫోన్ చేస్తారు, మహేష్ ఈ సినిమా కొనొచ్చా? ఆ సినిమా టీజరో ట్రైలరో ఆ సినిమా వైబ్స్ బట్టో లేదా మనకి ఇండస్ట్రీలో టాక్ బట్టో ఈ సినిమా చాలా బాగుంది అంకుల్, రెస్పాన్స్ అంతా బాగుంది, పనిచేసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు, ఇండస్ట్రీలో రూమర్స్ కూడా అదిరిపోయిందని వచ్చింది, కొనండి అంటాం. కొన్న తర్వాత ఆ సినిమా ఎత్తిపోయింటుంది. వాళ్ళే ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఈ సినిమా కొనాలనుకుంటున్నా అంటే ఆ సినిమా అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించట్లేదు కదా, ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించట్లేదు కదా, ఏదో రొటీన్గానే ఉంది కదా సినిమా అనుకుని డౌట్గా చెప్తాం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఏంటది? ఇప్పుడు జాతరత్నాలు అనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి ఎవరిన నేను థియేటర్లో కూర్చుంటే థియేటర్ అంతా నవ్వుతుంది, నాకు నవ్వు రాలా. అప్పుడు నేను అనుకున్నా అంటే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో అనుకున్నాం. కట్ చేసి ఎంత పెద్ద హిట్ అది. అట్లా ఇప్పుడు దాన్ని చూసి అలాంటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు హ్యాపీ డేస్ లాంటి సినిమాలు చాలా తీశారు. అవును, కానీ హ్యాపీ డేస్ లాంటి మంచి బ్యూటిఫుల్ ప్రేమ కథ చిత్రం లాంటిది చాలా తీశారు, ప్రేమ కథ చిత్రం 2 కూడా తీశారు. మరి అది మన చేతుల్లో ఉండదు అంతే. కానీ చేయటం వరకే మనకి, చేసేటప్పుడు మనకు నా క్వశ్చన్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను మిగతా వాళ్ళందరూ నీ క్వశ్చన్ అడగను. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం అన్న మీకు మాత్రమే ఇప్పుడు మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒక అవగాహన ఉంటుందని ఉంటుంది. నేను చెప్తా, నేను కొన్ని చిన్న సినిమాలకైతే చెప్తాను, కొన్ని చిన్న సినిమాలకైతే ఇది అంటే కొత్త డైరెక్టర్లు ఉంటారు కదా నా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు, అరే నాకు ఎందుకో తేడా కొడుతుందిరా, అవునా మరి ఏం చేద్దాం, ఇంత లాగ్ అవసరం లేదు, కొంచెం దీన్ని క్రిస్పీ చేసి మళ్ళీ చేద్దాం బట్ అనేది మళ్ళీ కూర్చొని మళ్ళీ క్రిస్పీ చేసుకుని మళ్ళీ వింటారా మీరు చెప్తే? అంటే కొందరు వింటారు, కొందరు అంటే ఎవరైతే వీడు వింటాడని నమ్మకం ఉంటుందో వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళకి మనం చెప్పలేం కదన్నా. సరే, అంటే ఇప్పుడు 12 వారాలు ఉన్నారు బిగ్ బాస్లో, ఎంత మనీ వచ్చింది? బాగానే వచ్చిందన్న. అంటే మీరు అని ఊహించిన దానికంటే మంచి డబ్బులు, అసలు మామూలు డబ్బులు కాదు. ఫస్ట్ బిగ్ బాస్కి వచ్చిన డబ్బులంతా ఒక ఫ్లాట్కి అడ్వాన్స్ కట్టేసా. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక 40% అడ్వాన్స్ కట్టేసా నేను. ముందు గృహస్థుడు అయ్యావు హ్యాపీగా. అంటే బిగ్ బాస్ తోనే ఇంటి గృహప్రవేశం చేసినట్టు. 1.5 కోటి ఫ్లాట్ మనం కట్టింది 40% కదా. అర్థమైపోయింది, లెక్క అర్థమైపోయింది. ఓకే, మనం కట్టింది 40%, మిగతాది మళ్ళీ సంపాదించుకోవాలి కదా. అదే అయితే ఇప్పుడు ఒకసారి వెళ్ళినాక కూడా మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళటం అనేది మీరే చెప్పారు సూసైడ్ అని. అవును, అలాంటిది మళ్ళీ ఇంకోసారి సూసైడ్కి ఎందుకు ప్రయత్నించారు? ఆల్రెడీ సక్సెస్ అయినాం కదా ఫస్ట్ టైం, మనకు తెలిసింది కదా, మనకు ఏమీ జీరో నాలెడ్జ్గా లోపల అడుగు పెట్టినప్పుడే సక్సెస్ అయినాం. ఇప్పుడు అన్నీ తెలుసు, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓటీటీకి నేను వెళ్ళినప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్లో రూల్ ఏంటంటే ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళకూడదు, బట్ కొన్ని రూల్స్ ప్రకారం రెండోసారి పిలుస్తారు. ఓటీటీ ఏంటంటే టీఆర్పీ కోసము సగం మంది పాత వాళ్ళని సగం మంది కొత్త వాళ్ళని పిలుచుకుంటారు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ రూల్ అనేది జీరోని హీరోని చేయడమే బిగ్ బాస్ రూల్. ఓకే, బిగ్ బాస్ మీరు ఏదైనా చూస్తారు. కానీ నా లెక్క ప్రకారం ఆ రోజు బిగ్ బాస్ విన్నర్ అవుతారు, 50 లక్షలు తీసుకుంటారా 25 లక్షలు తీసుకుంటారా వచ్చేస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంతవరకు మళ్ళీ వాళ్ళు సక్సెస్ కొట్టి ఆ బిగ్ బాస్ మానియాతోని మీరు 0 to హీరో అన్నారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా ఒక ఎంతో కొంత పరిణితి ఉన్నోళ్ళు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎంతో కొంత సాధించి ఉన్నోళ్ళు అంతకుముందు కూడా, లేకపోతే అసలు మీరు బిగ్ బాస్ ఎంట్రీలోకి వెళ్ళరు. అలాంటప్పుడు ఆ తర్వాత ఆ ఫేమ్ ఎందుకని ఎక్కువ కాలం ఉండదు? ఆడియన్స్ చాలా రకాలన్నా. ఇప్పుడు టిక్ టాక్ అనేది ఒకటి వచ్చింది, రీల్స్ అనేది ఒకటి ఉంది. కొందరు ఓన్లీ ఇవే చూస్తారు, దీంట్లోనే ఫేమస్ అవుతారు, ఇందులోనే సంపాదించుకుంటారు. ఓకేనా, వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు వేరే ప్లాట్ఫామ్ తీస్తే బతకలేరు. ఓకే, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్న, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు కానీ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. యూట్యూబ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 100 మంది ఉంటే దాంట్లో ఒక 60 మంది ఇండస్ట్రీకి వచ్చారు. 60 మందిలో సక్సెస్ అయిన వాళ్ళు 20 మందే. మనం వేళ్ళు లెక్కేసుకొని చెప్పచ్చు. వైవార్ష కానీ సుదర్శన్ కానీ మేము కానీ ఇలాంటి వాళ్ళు, పవన్ సాధనేని కానీ యాక్టర్ల పరంగా. సో మీకేంటంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క లాగా ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు మీరే ఉన్నారన్న, ఒక సీరియల్ చేయాలంటే ఎంత ప్రొడక్షన్ కావాలి, ఇది ఎలా తీయాలనే నాలెడ్జ్ ఉండాలి. ఒక సినిమా చేస్తున్నామంటే సీరియల్లో మనము హాఫ్ అన్ అవర్లో చెప్పే కంటెంట్ సినిమాలో 3 నిమిషాల్లో చెప్పాలి. 100%. ఇదిరా అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్కటి. నీకు ఫేమ్ అనేది ఎన్ని రకాలుగానే వస్తుంది. ఇప్పుడు మన ఊర్లో ఒక టిఫిన్ సెంటర్ ఫేమస్ అన్న, వాడు తోపు, వాడిని కొట్టేవాడే లేడు, వాడు ఎదురు ఎవడు పెట్టా బతకడు. అదే టిఫిన్ సెంటర్ వచ్చి హైటెక్ సిటీలో బతకమని చెప్పండి, ఈ ప్లాట్ఫామ్లో బతకలేడు కదా వాడు. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు. తర్వాత సినిమా అనేది ఇంకో ప్లాట్ఫామ్. అది బిగ్ బాస్లో నీకు పేరు వస్తుంది అంతే, అక్కడి నుంచి సినిమాకి వచ్చి మళ్ళీ కింద నుంచి కష్టపడాల్సిందే. ఈ ప్లాట్ఫామ్ వేరు, ఆ ప్లాట్ఫామ్ వేరు, ఒక్కొక్క ప్లాట్ఫామ్. ఇప్పుడు అంతెందుకు నెట్ఫ్లిక్స్ ఉందన్న, నెట్ఫ్లిక్స్కి అడిక్ట్ అయినవాడు తెలుగు సినిమాలు చూడు. కరెక్ట్. నువ్వు ఏ తెలుగు సినిమా చూసినా దీనికన్నా ఇంగ్లీష్ సినిమా బాగుంది, దీనికన్నా కొరియన్ సినిమా బాగుంది అంటాడు, కానీ వాడు దానికి అలవాటు అయిపోయాడు, అలవాటు పడిపోయాడు అంతే. ఇప్పుడు బీసీ సెంటర్ ఉంది, వాడి దగ్గరికి వెళ్ళిపోయి నేను నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తా చూడరా అంటే నాకు అవసరం లే, నాకు మాస్ హీరో సినిమా కావాలా, నాకు జనాలు పైకి లేలా, ఫైట్లు డ్యాన్సులు కావాలి నాకు అంటాడు. ఎందుకంటే ఆ కేటగిరీ అదే. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో కూడా ఇది ఏ సెంటర్ సినిమా, బీ సెంటర్ సినిమా అని చెప్పుకుంటే, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు. సో నువ్వు అక్కడ సక్సెస్ అయినావని ఇక్కడ కావాలని రూల్ లేదు కదా. ఇప్పుడు యూట్యూబ్లో యాంకరింగ్ చేస్తారన్నా, ఓకే, ఇదే యాంకర్ని తీసుకెళ్ళి ఒక 10 మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి హ్యాండిల్ చేయమంటే కొందరు చేస్తారు, కొందరు చేయలేరు. అది మన చేతిలో ఉండదు కదా. కరెక్ట్. నువ్వు అక్కడ బాగా చేసినావు, ఇక్కడ చేయలేదంటే అంతే.